వారంలో ఇది 3వ రోజు. ఇంకా ఓటింగ్కి ఇంకొక 2 రోజులు ఉంది. ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజ్ అయినాయా లేదా, లేదంటే ఎవరి ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయి లేదా, ఆడియన్స్ వాళ్ళ ప్లాన్స్కి కనెక్ట్ అయ్యి ఓట్స్ వేస్తున్నారా లేదా, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్యూస్. ఫస్ట్ మీరు వీడియో లైక్ చేయండి. ఇది లెంతీగా ఉండదు, ఇది మామూలుగా మ్యాక్సిమం 12 minutes లోపల అయిపోతుంది. సో వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ముఖ్యం, లైక్ చేయండి. దాని తర్వాత మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అసలు ఓట్ చేస్తున్నారు లేదా, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వాళ్ళ నేమ్ ఈ వారం వచ్చేపాటికి ఎవరు ఎండ్ అవుతారో ఏంటి అని. ఓటింగ్ ట్రెండ్స్కి వచ్చేపాటికి ఏంటంటే, నిన్న మనం ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకున్నాం. ఈ రోజుకి నిన్నటికి ఏమీ తేడా లేదు, అసలు లేదు, ఇంచు కూడా తేడా లేదు. అంటే ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళే టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉండాలో వాళ్ళే బాటంలో ఉన్నారు. తనుజ, కళ్యాణ్ తగ్గేదేలే అని చెప్పి వాళ్ళ టాప్ పొజిషన్స్ వాళ్ళు నిలబెట్టుకున్నారు. నేను 3 పోల్స్ ఫాలో అవుతూ ఉంటా. రెండిట్లో తనుజ గారు టాప్లో ఉన్నారు, ఒక దాంట్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. 10% డిఫరెన్స్ ఉంది. అందులో సరే భారీగానే డిఫరెన్స్ ఉంది. బట్ తనుజ గారు నాకు తెలిసిన రియల్ టైం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకున్న ఆవిడే లీడింగ్లో ఉన్నారు అని చెప్పి నాకు ఒక న్యూస్ ఉంది. అది ఎంతవరకు ట్రస్ట్ అన్నది నేను చెప్పలేను, కానీ ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నా కళ్ళతో. అలాగే జరిగిద్ది లేదని కూడా నాకు తెలియదు కాబట్టి, అది ఏదాకా జరిగిద్ది లేదు తెలియదు. ఇప్పుడు వీకెండ్ అప్డేట్ చెప్తే వీకెండ్ అది వచ్చింది అనుకుంటాడు, మాకు అర్థం ఇది ఓకే జరిగింది కాబట్టి జరిగిందని. తెలియదు కదా, ఎవరు ఎప్పుడు చూడండి. బట్ టాక్ ఏంటైతే మాత్రం ఆవిడే టాప్లో ఉన్నారు, మంచి భారీ ఓటింగ్ పర్సెంట్తోనే ఆవిడ కొనసాగుతున్నారు అది అని చెప్పి. బట్ మన సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ కొద్దిగా టాప్లోనే ఉన్నారు. వాళ్ళ ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యేలా కూడా ఏం లేదు, తగ్గిపోయేలాగా గ్రాఫ్ చేంజ్ అయిపోయేలాగా ఏం లేదు. ఎవరు ఎక్కడ ఎంత పొజిషన్స్లో ఉన్నారో నిన్న గతం మొన్న లేదంటే లాస్ట్ వీక్ అంతే పొజిషన్స్లో ఉన్నారు. కొద్దిగా కళ్యాణ్ తగ్గిట్ అయింది, కానీ తనుజ గారి మాత్రం కొంచెం పెరుగుతుంది తప్పితే తరగట్లేదు. సో వాళ్ళిద్దరు మాత్రం ప్రెజెంట్ తగ్గేదిలే వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగతా వాళ్ళ విషయానికి వస్తే, ఒక ఇద్దరు గురించి నేను మాట్లాడుకోవాలనుకుంటే, ఒకటి రాము, 2 రీతు. రాము, రీతు వాళ్ళు కూడా ఇందులో డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ రాము, రీతు సేవ్ అయిపోతారా అంటే మ్యాక్సిమం వీళ్ళిద్దరు సేవ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఉండటం షోలో, దాంతోపాటు కొంచెం స్ట్రాంగ్గా కాంటెంట్ ఇచ్చింది కానీ లేదంటే గేమ్స్ ఆడింది కానీ ఉంది. వైల్డ్ కార్డ్స్తో కంపేర్ చేస్తే, ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ నామినేషన్లోకి వచ్చారో వైల్డ్ కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఏమైందంటే, వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక 5-6% ఎంతో కొంత ఓటింగ్ ఏదైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో ఇన్ని వారాల్లో ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, రాముది లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వచ్చాడు. రీతు కూడా ఒక వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది, దాని ముందు వారం డేంజర్ జోన్లోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లోకి వెళ్ళిన పర్సన్స్. ఆబ్వియస్గా వీళ్ళకి కొంచెం భయం ఉంటుంది. కానీ వీళ్ళ భయం పోగొట్టే వాళ్ళు ఎవరు అంటే వైల్డ్ కార్డ్స్. అందుకోసం అని చెప్పి రీతు రాము నామినేషన్లో తీసుకురావడం కానీ, లేదంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కోసం ప్లాన్ చేయలేదు కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చారు. బట్ రీతు ఏంటంటే రాముని తీసుకొస్తే తనకు సేఫ్గా ఉంటుందని చెప్పి ఆ స్ట్రాటజికల్ నామినేషన్ చేయడం కానీ ఇదంతా. దివ్య కూడా ఆబ్వియస్లీ సేఫ్గానే ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు మ్యాక్స్ టు మ్యాక్స్ సేఫ్గానే ఉంటారు. అన్లెస్ ఈ వీక్ వచ్చే 2 రోజుల్లో ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్పితే, అద్భుతం జరిగి వైల్డ్ కార్డ్స్ ఏమైనా పుంజుకొని, ఎవరైతే ఇద్దరు వైల్డ్ కార్డ్స్ నామినేషన్లో వాళ్ళు పుంజుకొని వాళ్ళకు ముందుకు ఒక స్టెప్ ఎగబాగితే తప్పితే మ్యాక్స్ వీళ్ళని ఏది ఎఫెక్ట్ చేయదు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కాల్. ఒకవేళ బిగ్ బాస్ ఫర్ సపోజ్ చెప్తున్నా, రాము వల్ల ఏమీ యూజ్ ఉండటం లేదంటే ఒక కాంటెంట్ రావటం లేదు, లేదంటే బయట కానీ లోపల కానీ ఒక డిస్కషన్ జరగట్లేదు. సో అలాంటిది ఏదైనా ఒక థాట్ ప్రాసెస్ కనుక వాళ్ళు ట్రిగ్గర్ అయితే అప్పుడు వాళ్ళు రాముని టార్గెట్ చేసే అవకాశం ఉంది. షో పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్స్ పట్టించుకోకుండా, భయ్యా ఇది ఫెయిర్ అంటే ఫెయిర్ కాదు, ఓట్స్ అంటే ఓట్సే పట్టించుకోవాలి అక్కడ ఉన్నా లేకపోయినా అని. బట్ ఎంతైనా వాళ్ళ బిజినెస్ కదా, మనం ఏం చేయలేం కదా. సో మనం ఎంత చించుకున్నా మనం అనుకుంటాం మనం ఎక్కడి నుంచి బయట నుంచి గట్టిగా మాట్లాడితే లోపల చేంజ్ అయిపోతాయని, ఏమీ అవ్వదు. అందుకే నేను కొన్ని విషయాలు అసలు గట్టిగా మాట్లాడాలంటే ఉపయోగం ఉండదని నాకు తెలుసు కాబట్టి చెప్పచ్చు 1-2 సార్లు, కానీ బట్ వినరు వాళ్ళు. అలా వినరు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేస్తారు, చెప్తే పెద్ద అంటే కొంచెం కష్టమే. సో మ్యాక్సిమం వీళ్ళు సేఫ్గానే ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఏదైనా ఛాన్స్ ఉండి ఏదైనా అటు ఇటు అయితే అప్పుడు రాముని ఏమైనా టార్గెట్ చేస్తారేమో. అదర్వైజ్ వీళ్ళు ముగ్గురు మాత్రం సేఫే. మనం ఇంకొద్దాం 2 వైల్డ్ కార్డ్స్ కోసం. రమ్య ప్లానింగ్ ఫలించలేదా అంటే ఖచ్చితంగా ఫలించలా. సో రమ్య ఏం ప్లాన్ చేసుకొని వచ్చిందంటే 2 ప్లాన్లు. ఒకటి, ఒక ప్రేమ జంట అనకూడదేమోలేండి, ఒక జంటను విడదీయటో, అందులో తన పవన్కి ఫ్రెండ్ అనో, లేదంటే బయట వాళ్ళకి నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళని లోపలికి వెళ్ళి ఎవరు టార్గెట్ చేసి విడదీస్తారో వాళ్ళకి మంచి పేరు వచ్చింది అనుకుని ఒక గేమ్ ప్లాన్తో రావటమో తప్పలేదు గేమ్ ప్లాన్. సో దాంతో డెమాన్ని అక్కడి నుంచి దూరం పెట్టారు. నెక్స్ట్ ఆవిడ తనూజాని టార్గెట్ చేశారు. ఈ వారం నామినేషన్లు వస్తే తనుజ కోసం ఆవిడ ఏదైతే ఓ ప్లాన్ అనుకొని వచ్చారని అనుకున్న ప్లానింగ్ అని చెప్పి దాంతో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే ఆవిడ ఏమనుకున్నారంటే, తనుజకి ఆపోజిట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో తనకి ఏమైనా చేరిద్దేమో, ఇన్స్టెడ్ ఆఫ్ తనుజతో క్లోజ్ అయ్యే కన్నా అంటే బాండ్లు బంధాలు వద్దు, మీరు అందరూ ఎలా ఉంటున్నారు, ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి వైల్డ్ కార్డ్స్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో
దాన్ని అప్లై చేద్దామని అనుకున్నారు. సో అప్లై చేసుకున్నారు ఆల్రెడీ. తనుజ గారికి ఆవిడ బాండ్స్ వద్దు అలా డైరెక్ట్గా అంత ఓపెన్గా ఐషా చెప్పినట్టు చెప్పలేదు, కానీ మేజర్గా ఫేక్, జలసీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసింది ఆవిడ. సో ఆ ప్లాన్ ఏమైనా వర్కౌట్ అయిందంటే ఓటింగ్ చూస్తే మాత్రం బిడిసి కొట్టినట్టు అనిపించింది, వర్కౌట్ అవ్వాల. తనుజ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు ఓటింగ్ చేస్తున్నట్టయితే మాత్రం మనకు కనిపించట్లా సోషల్ మీడియాలో ట్రెండ్స్ వస్తే మాత్రం. అంటిల్ అన్లెస్ వీళ్ళు ఏదైనా పిఆర్ని పెట్టుకొని ఓట్స్ పుష్ చేసుకొని అలాంటిదైనా స్ట్రాటజీస్ వాడితే తప్పితే మ్యాక్సిమం రమ్యకి కొంచెం ఈ వారం వెరీ వెరీ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ప్లాన్ అయితే బిడిసి కొట్టింది. ఆవిడ హేటర్ సెక్షన్ ఎవరైతే అట్రాక్ట్ చేయాలనుకున్నారో అది అట్రాక్ట్ అవ్వాలి. ఇంకో ప్లాన్ కూడా ఆవిడ చేసుకున్నారు, రెండో ప్లాన్. అదేంటి అంటే ఒకటి నెగిటివ్ ప్లాన్, ఇంకోటి పాజిటివ్ ప్లాన్. సుమన్ శెట్టి అన్నతో కలిసి ఉండటం. సుమన్ శెట్టి అన్న ప్రపంచం బయట అన్న ప్రపంచం నడుస్తూ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను సుమన్ శెట్టి అన్నతో ఉంటే ఖచ్చితంగా నాకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది, ఫేర్ అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. సో దాంతో బాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్కి ఆవిడ పెట్టిన పేరు ఏంటంటే నువ్వు కూడా సుమన్ శెట్టి అన్నతో ఉన్నావు కదా అని చెప్పి అంటే నేనేమన్నా అన్నా అంటున్నానా, సుమన్ శెట్టి గారని కదా అంటున్నాను అని. ఇక్కడ గారన్న వడన్న దోసన్న ఇడ్లీ అన్న బాండ్ ఈజ్ బాండే, సరేనా? అందులో అన్న అని పిలిస్తే బాండు, నాన్న అని పిలిస్తే బాండు, గారు అని పిలిస్తే బాండ్ అని కాదు. సో మొత్తానికి వాళ్ళు ఏం చెప్పుకున్నా సరే దాని పేర్లు. అక్కడ మ్యాటర్ ఏంటంటే సుమన్ శెట్టి అన్నతో ఉంటే మనకు ఆ ఓట్లు పడతాయి అని చెప్పి సుమన్ శెట్టి అన్నతో క్లోజ్గా ఉండటం, రాగానే సుమన్ శెట్టి అన్నను సేవ్ చేయటం, దాని తర్వాత పవర్ వస్తే సుమన్ శెట్టి అన్నకే దాన్ని ఇవ్వటం, ఫుడ్ పవర్. సో సుమన్ శెట్టి అన్న నేను మన ఒక మిడ్ నైట్ టాక్స్లో చెప్తా ఉంటాడు కళ్యాణ్, ఏంటి అంటే అన్న నువ్వు గమనించావా, కళ్యాణ్ దివా చెప్తారు, మీరు క్యాప్సల్ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ వచ్చి నుంచున్నారు, నుంచోగానే మీ పక్కన వచ్చి ఎవరు నుంచున్నారు, ఎక్కడ ఉన్నారంటే రమ్య, ఎక్కడ ఉన్నది వచ్చి అన్న పక్కన నుంచున్నాడు. తర్వాత అన్న ఇట్లా వెళ్ళి క్యాప్సల్ తీసుకుంటాడు, తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి కళ్యాణ్ దగ్గర నుంచి ఉంటాడు, ఇటు వచ్చి కళ్యాణ్ దగ్గర నుంచి కానీ ఇక్కడ ఉన్న రమ్య మళ్ళీ వెనక రింగని వెళ్ళి ఆయన పక్కన చెప్పింది, చూసుకో అన్న జస్ట్ నేను గమనించాను, నువ్వు ఒకసారి చూసుకో, చెక్ చేసుకుంటా ఉండు, ఏదో ఉందంటే బయట నీకు బాగుంది కాబట్టి అలా నేను యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఉండొచ్చు, నిజమైన బాండ్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు చూసుకోండి అదని చెప్తారు. సో ఒక ప్లాన్ అది. ఆ ప్లాన్ ఏమైనా వర్కౌట్ అవుతుందంటే బొంగు కూడా వర్కౌట్ అవుతున్నట్టు అనిపించట్లా నాకు, ఎందుకంటే నాకు కనిపించట్లా. సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ సుమన్ శెట్టి అన్న ఉంటేనే వేస్తారు, లేదంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు అన్నట్టు అనిపిస్తుంది. ఆ కామెంట్స్ ఎన్ని చూస్తే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజన గారి గేట్ ఎన్ని కనిపిస్తుంది, కానీ సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఫుల్ చిల్మోడ్లో ఉంటారు. వాళ్ళకి అలా అసలు సుమన్ శెట్టి అన్న వస్తేనే వాళ్ళు విజృంభిస్తారు. సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ విజృంభణ అన్నది అప్పుడు కనిపిస్తుంది, అదర్వైజ్ కనిపించదు. సో నెగిటివ్గా ఆవిడ చేసింది ఫెయిల్ అయిపోయింది, పాజిటివ్గా ఈయన పక్కన ఉన్నది ఫెయిల్ అయిపోయింది, రెండు ఫెయిల్ అయిపోయింది. దాంతోపాటు అంటే ఇది కొంచెం పర్సనలే, బట్ ఏంటంటే ట్రోల్స్, ఆవిడ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆవిడ రీల్స్లో ఉన్న అపీరెన్స్కి కానీ దేనికి కానీ బిగ్ బాస్లో ఉన్న దానికి కానీ. సో ఇంకా బయట ఉన్న నెగిటివిటీని ఏదైనా పోగొట్టుకోవడానికి బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఛాన్స్ వచ్చింది, తన గురించి తన స్టోరీ చెప్పుకోవడానికి, తన అలాంటి పర్సనాలిటీ కాదని, లేదా బయట ఉన్న టాక్ కాదని, నేను వేరే అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఉందో అది ఇంకా రివర్స్ అయ్యింది. అన్ని రివర్స్ అవుతున్నాయి ఇప్పుడు నాకు తెలిసి. ఇంకా ట్రోలింగ్ అన్నది ఇంకా పెరిగింది తప్పితే ఏంటి ఆ ఫిల్టర్స్ వాడారనో ఇంకోటనో మోసం చేశారంటే ఎవరో మోసం చేశారని చెప్పి రివీల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. సో దానివల్ల ఇంకా నెగిటివిటీని అట్రాక్ట్ చేశారు తప్పితే పాజిటివిటీని అట్రాక్ట్ చేయలేపారు. అలాగే 2 టాస్క్లు మొత్తం గ్రూప్ టాస్క్, బాల్ టాస్క్ తీసాక 2 టాస్క్లు ఆడారు. 2 టాస్క్లోనూ ఓటమిని చవి చూశారు. మళ్ళీ ఈవిడ తనుజ గారిని క్రియేటం కానీ ఇవన్నీ చేశారనమాట. మనం పాయింట్ పెడుతున్నప్పుడు అది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇంకా 2 రోజులు ఉంది, నాకు తెలిసి ఆవిడకి ఇంకోసారి టాస్క్ ఆడే ఛాన్స్ రాదు. కానీ 2 రోజులు ఏదైనా దొంగతనమో ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు సంపాదించడమో, ఏదైనా కీ రోల్ ఒక ట్విస్ట్ టాస్క్లో కానీ ఎక్కడైనా గేమ్లో కానీ ట్విస్ట్ తీసుకొస్తే తప్పితే అదర్వైజ్ ఈవిడికి బాగా డేంజర్ జోనే. ఈవిడికి బలం ఏంటి అంటే సాయి ఉండటం. ఎస్. సో ఈవిడ ఏదైనా కొద్దిగా పర్ఫార్మెన్స్ చేసినా ఈవిడ కొంచెం సేఫ్ అయ్యి సాయి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సాయి బలం ఏంటంటే రమ్య నామినేషన్లో ఉండటం. వీళ్ళిద్దరికి సాయికి రమ్యకి సాయి ఇద్దరికి ఒకరికొకరు చేదోడు వాదాడు అనమాట. సో మ్యాక్సిమం వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ బిగ్ బాస్ ఒక కాల్ తీసుకొని ఏదైనా చేస్తే తప్పితే అదర్వైజ్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ అనేది ప్లాన్ చేసి ఉంచుతారు. సాయి కొద్దిగా కనిపిస్తున్నాడు, రమ్య కూడా కనిపిస్తుంది, కానీ ఆ కనిపించటాలు పనికిరావు, అంటే అంత ఉపయోగంగా లేవు, ఓట్లు పట్టడానికి అంత ఉపయోగం లేవు. ఏమైనా ప్రీ ప్లాన్డ్ కాదు, ప్రీ ఫ్యాన్ బేస్ ఏదైనా ఉంటే తప్పితే ఆ ప్రీ ఫ్యాన్ బేస్తో వాళ్ళు ఏమైనా ఓట్లు సంపాదించుకోవాలి. బట్ ఇద్దరికి కూడా సాయికి అంత రికగ్నేషన్, ఎవరైనా హట్ అయితే మాత్రం, బట్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం నాకు కనిపించలేదు. రమ్యకి విపరీతంగా ఫాలోవర్స్ ఉంటారు, బట్ ఆ ఫాలోవర్స్ అందరూ ఎందుకుంటారో మనకు తెలుసు, మ్యాక్సిమం వాళ్ళు ఎందుకున్నారు, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఆ ఫాలోయింగ్ వల్ల కూడా ఏమీ యూజ్ లేదు. బిగ్ బాస్కి ఆ ఫాలోయింగ్ పనికి రావట్లేదు కనిపిస్తుంది. అదర్వైజ్ ఏంటంటే రియల్ టైంలో ఓటింగ్ తక్కువ వీళ్ళంటే సోషల్ మీడియాలో విపరీతం బజ్ ఉండాలి, లేదు, 0 బజ్, ఉన్న బజ్ కూడా అంత నెగిటివ్ బజ్జే. సో ఈ వారం నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఒకరు బయటకు వస్తారు. మ్యాక్సిమం రమ్యకి ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా ఈ 2 రోజుల్లో జరగాలి అద్భుతం. ప్రజెంట్ అయితే మాత్రం నిన్న మనం ఎలాంటి అయితే చెప్పుకున్న పొజిషన్స్ అయ్యే పొజిషన్స్ ఉన్నాయి. ఒక 1-2% అటు ఇటు తెప్పితే ఆ 1-2%తో మనం పెద్ద చేసేది ఏం లేదు, కానీ బట్ వీళ్ళు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది ప్రజెంట్ పరిస్థితి.
సో ఈరోజు రేపు చూడాలి ఎపిసోడ్స్లో వీళ్ళు ఏమైనా టిస్ట్ తీసుకొచ్చి ఏమైనా పర్ఫామ్ చేస్తే, అంటే సాయికి కూడా ఛాన్స్ ఇస్తాను ఆవిడ టాస్క్ ఆడటానికి, ఆడితే సాయి సేఫ్ అయిపోతాడని గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. అదర్వైజ్ మాత్రం వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ అంటారా, సైలెంట్ ఓటింగ్ మాత్రం వీళ్ళిద్దరికి ఉండదు, కానీ పిఆర్ ఓటింగ్ అయితే మాత్రం ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళు ఎలా పుష్ చేసుకుంటే అలాగా వాళ్ళు స్పెండ్ చేసేదాన్ని బట్టి. సో అది మనకి 2 రోజులు అయిన తర్వాత క్లారిటీ వస్తుంది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. చూసారా, 12 నిమిషాలు అన్నా 10 నిమిషాల్లో చెప్పేశారు. ప్రజెంట్ నేను లైవ్ చూడలేకపోతున్నాను, నాకు కొద్దిగా బాగా హెవీ వర్క్ ఉంది. ఆ వర్క్లో నేను మునిగిపోయాను అనమాట. ఎంతంటే లంచ్ కూడా చేయలేనంత. బట్ ఇప్పుడు వాళ్ళు లంచ్కి వెళ్తే నేను వీడియో చేసుకుంటున్నా, అది సంగతి. సో ఇది మ్యాటర్. వీడియో లైక్ చేయండి. ఎవరు కోట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను ఇద్దరు పేర్లు చెప్పాను. ఇంకొక విషయం అయ్యా, ఇది మెయిన్ నోట్ చేసుకోండి, ఇది బాగా రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోండి. నేను వీళ్ళు సేఫ్ వీళ్ళు డేంజర్ అన్నాను కాబట్టి వాళ్ళే సేఫ్ అవుతారు వాళ్ళే డేంజర్లో ఉంటారని కాదు. ఇలా చాలామంది ఓటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమైందంటే ఓట్లు ఓకే మనో డేంజర్ జోన్లో వాళ్ళ ఫ్యాన్స్ కొద్దిగా అలాంటి ఓట్లు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ముందుకు వెళ్తారు, ముందున్న వాళ్ళు కిందకు వస్తారు. అలా ఉంటుంది. సో రీతు ఫ్యాన్స్ తర్వాత అయ్యా నువ్వు సేఫ్ అన్నావు కదా అంటే, సేఫ్ అన్నది నా అజంప్షన్, నా అనాలిసిస్. మీరు ఓట్లు లేకుండా పడుకుంటే మాత్రం సేఫ్ అవ్వరు కదా. సో ఈ ఓటింగ్ అనాలిసిస్లు ఎవరు పెట్టినా దానికి ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని ఏదో విని ఓ లైక్ కొట్టాం, పాప ఏడు గొంతు దించుకున్నాడు, ఓ లైక్ కొడదాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఏడుస్తున్నాడు కదా చచ్చిపోతున్నాడు అని చెప్పి ఓ సబ్స్క్రైబ్ కొడదాం అని చెప్పి వదిలేయాలి. చెప్తే దాన్ని సీరియస్గా తీసుకొని ఇంతే అని చెప్పి మీరు వారం మొత్తం అందరూ పడుకుంటే మీ కంటెస్టెంట్ కూడా వచ్చి ఆయన కూడా పడుకోవడం ఇంట్లో అలా ఉంటుంది. సో మీ శక్తి కొలది మీరు 2 ఓట్లు వేయగలిగితే త్రూఅవుట్ ద వీక్ మీ కంటెస్టెంట్ నామినేషన్లో ఉంటే అది నెయ్యండి. మీ కంటెస్టెంట్ నామినేషన్ లేడనుకోండి, సంథింగ్ లైక్ ఎమాన్యుయల్ ఫ్యాన్స్ రిలాక్స్, సుమనన్న ఫ్యాన్స్ రిలాక్స్, చక్కగా ఎంజాయ్ చేసుకోండి. అది సంగతి. సో ఈవినింగ్ ఏదైనా ప్రోమో వస్తే ఇంట్రెస్టింగ్ ప్రోమో అనాలిసిస్తో 5:30 తర్వాత ఏదైనా ఉంటే మాత్రం 5:30 తర్వాతే, 5:30 లోపల లేదు. అన్నం నీళ్ళు కూడా లేని పరిస్థితి అందులో ఉండాలి. ఇంకా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాను నేను. నా గొంతు ఎక్కడ పోయిద్ది, ఈరోజు అక్కడ కూడా పోయిద్ది, ఏదో ఒకటి అవుతుంది. ఇది సంగతి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.